మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.
పొద్దుటూరు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో యోగా క్లాస్ మొదలు పెట్టడం జరిగింది. 7 గంటలకు మొదలుపెట్టి కరెక్ట్గా 1 గంట సేపు యోగాసనాలు చేయడం జరిపింది. యోగాసనాలు ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళ భవిష్యత్తుకు యోగా ఒక ట్యాబ్లెట్ కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాను సాధన చేసుకొని ప్రతినిత్యము 4 నుంచి 5 కానీ 5 నుంచి 6 వరకు కానీ ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. నేను దాదాపు 35 సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నా కాబట్టి ఆరోగ్యం కూడా నాకు ఎలాంటి జబ్బులు కూడా లేవు. కాబట్టి మనం జీవితంలో తినడము, ఉండడము, పండుకోవడం అనేది కాకుండా ఆయురారోగ్యంగా ఉండబడినప్పుడు ఏమైనా చేయగలుగుతాం. మన ఆలోచనలు, మన మెదడు బాగా పనిచేస్తుంది. కాబట్టి మనం అందరము యోగాను ఒక భాగంగా ఉదయం లేచిన వెంటనే మన కార్యక్రమాలు ముగించుకొని ఎన్ని పనులు ఉండబడినప్పటికీ 1 గంట సేపు యోగా చేయండి. యోగా వల్ల మనము ఎంత ఆయురారోగ్యం ఉంటుందో యోగా నేను బాగా ఎగ్జాంపుల్గా చెప్తాను. చూడు, ఎక్కడన్నా 1 రోజు 2 రోజులు నేను ప్రయాణం పోయినప్పుడు అక్కడ వీలు కాకపోతుంది. వీలు కాకపోతే ఆ రోజు ఎట్లుంటుందంటే 8:30 9 గంటల నుంచి ఒక అనీజీ స్టార్ట్ అవుతుంది. యోగా చేసినా పొద్దుటికి ఉండేదానికి, యోగా చేయనా పొద్దుకు ఉండేదానికి మీరు గమనించుకోండి. యోగా చేస్తే ఎంత ఫలితం ఉంటుంది, ఎంత ఆరోగ్యంగా ఉంటుంది అనేది మీరు ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ జబ్బులకు దూరంగా ఉండాలంటే యోగా చేయాలి. డాక్టర్ల దగ్గరికి పోకుండా చేయాలంటే పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో మన ఇంట్లోనే వైద్యం ఉంది. కొన్నిటికు మన ఇంట్లో వంటశాలలోనే మనకు చాలా వైద్యానికి కావాల్సిన మందులు ఉన్నాయి. అందరూ ఏమందరంటే టకటక పోతారు, ఆసుపత్రిలో పోతారు, ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. ఆ ట్యాబ్లెట్ వలన మనం కొంత ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఆరోగ్యానికి. కాబట్టి ఇంట్లో ఉండబడిన మన గృహాల్లో ఉండబడిన వంట సామాన్లలోనే చాలా వరకు మనకు ఈ రోగాలు నయమయ్యేదానికి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దినదిన కార్యక్రమాల్లో యోగాను అలవాటు చేసుకొని ఆయురారోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యోగాను పూర్తిగా మనము ఈ జీవన విధానంలో భాగంగా ప్రవేశపెట్టాలనేది, మనం తిండి ఎంత అవసరమో మనకు యోగా కూడా అంత అవసరం, నిద్ర ఎంత అవసరమో ఈ యోగా కూడా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా చేసిన వాళ్ళందరూ ఆయురారోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందరూ ఈ యోగాను అలవరుచుకోవాలని కోరుతున్నాను. నమస్కారం అండి. కమిషనర్ గారు, మన ఆర్డీఓ గారు, వీళ్ళందరూ వచ్చి యోగా కార్యక్రమంలో దాదాపు కొన్ని 100 మంది ఉంటారో 1000 మంది ఉంటారో 1000 మంది పాల్గొనేందుకు దీన్ని కృషి చేసిన మన ఆర్డీఓ గారికి, మన కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంకా ఇక్కడ రోజు యోగాను మొదలుపెట్టి చేసేదానికి గురువులు సంశయంగా ఉండారా, నేర్పిస్తే ఇక్కడ మీరు ప్రకటన చేయండి. ఇక్కడ ప్రతిరోజు యోగా క్లాస్ జరుగుతుంది. యోగా క్లాస్కి వచ్చే వాళ్ళందరూ వచ్చి యోగా నేర్చుకొని ఆయురారోగ్యం ఉండాలని ఒక ప్రకటన చేయండి. మీరు మాస్టర్స్తో కూడా మాట్లాడి వాళ్ళకి కూడా చెప్పండి, ప్రెస్ కూడా అయ్యండి. నమస్కారం. ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూర్ మున్సిపల్ లిమిట్స్ లో మనకి 3 ఏరియాస్ లో ఈ యోగా ప్రోగ్రామ్ అనేది జరపడం జరిగింది. సో మెయిన్ వెన్యూగా మనం ఇక్కడ మున్సిపల్ యానీ బెసెంట్ హై స్కూల్ గ్రౌండ్ లో ఈరోజు 1000 మంది పిల్లలు, అలాగే ఎస్హెచ్జి గ్రూప్ సభ్యులు, అలాగే ప్రొద్దుటూర్ ప్రజలు, అలాగే యోగా ఎంతూజియాస్ట్ అందరితో కలిపి యోగా ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. సో ఇలాగే ఈ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క డైరెక్షన్స్ మేరకు ఈ యోగా ఆంధ్ర అన్న ప్రోగ్రామ్ ని మనము లాస్ట్ 1 మంత్ అంటే May 21 నుంచి June 21 వరకు ఒక మాసోత్సవంగా మనం జరుపుకోవడం జరిగింది. సో ఎవ్రీ మంత్ కూడా డిఫరెంట్ ఏరియాస్ లో మన పరిధిలో రెవెన్యూ డివిజన్ లో ఉన్న వేరియస్ ఎంపీడీఓ ఆఫీసెస్ మండల్ లెవెల్స్ లో ఈ యోగా ప్రోగ్రామ్ అన్నది కండక్ట్ చేశారు. సో డిఫరెంట్ పీపుల్ ని, అలాగే స్టూడెంట్స్ ని, వేరియస్ సెక్టర్స్ నుంచి స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా ఇందులో రిజిస్ట్రేషన్స్ చేయించి, వాళ్ళ రిజిస్ట్రేషన్స్ చేసిన తర్వాత ఈ యోగాని ఒక కోర్స్ లాగా ప్రాపర్ ఇన్స్ట్రక్టర్స్ తో ఒక 50 minutes కోర్స్ ని అందరికీ అన్ని విధాల అన్ని ఆసనాలు మరియు ప్రాణాయామం ఇవన్నీ కవర్ అయ్యేలాగా ఒక కోర్స్ ని మనకి డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. సో అదే ప్రోగ్రామ్ లాగా దీన్ని మొత్తం డివిజన్ మొత్తం కూడా వేరియస్ మండల్స్ లో ఈ లాస్ట్ 1 month లో ప్రజలందరికీ కూడా దాని మీద శిక్షణ ఇవ్వడం జరిగింది. సో అలాగే మనకు మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ డిస్ట్రిక్ట్ లో ఉన్న టూరిస్ట్ అట్రాక్షన్స్ ఒంటిమిట్ట కానీ, సిద్ధవటం ఫోర్ట్ కానీ, అలాగే గండికోటలో కానీ వేరియస్ డిఫరెంట్ డేట్స్ లో టూరిజం డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా వైడ్ గా టూరిస్ట్ ప్లేసెస్ లో కూడా యోగా చేస్తూ దాన్ని పబ్లిసైజ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్స్ ని ఇలా నిర్వర్తించడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, యోగాని మనం ఏదైనా పనిని 21 రోజులు చేస్తే దాన్ని మనం
డైలీ భాగంలో దాన్ని మనం వీ కెన్ ఇన్కల్కేట్ ఇన్ అవర్ రెగ్యులర్ లైఫ్. సో అలా ఒక 30 days ఈ యోగాని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ముందు ముందు అందరూ దీన్ని డైలీ వాళ్ళ షెడ్యూల్లో ఒక 1 hour వాళ్ళు యోగాకి కేటాయించగలిగితే వాళ్ళకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మెడిటేషన్ అండ్ ప్రాణాయామం ఇలాంటివి చేయడం వల్ల నాట్ జస్ట్ ఫిజికల్ హెల్త్ బట్ ఆల్సో మెంటల్ హెల్త్ మీద కూడా మనం ఫోకస్ చేస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ని సక్సెస్ఫుల్ గా చేయడానికి ప్రజల సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. సో ఈవెన్ all the public have to realize the importance of yoga, because ippudunna fast moving pace lo age lo we are moving more towards the digital age where we are using more mobile phones, ento digitized world loki manam unnamu. So alanti time lo manam mana roots ni marchipogudu. So we all have to realize that the country ante mana bharatadesam anedi yoga ke it is a మెయిన్ సెంటర్. సో అలాంటి స్టేజ్ లో మనం ఇప్పుడు యోగాని ప్రమోట్ చేస్తూ అంతర్జాతీయ లెవెల్లో దీన్ని మనం యోగా డేని ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం, అలాగే దీన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ యోగాని డైలీ వాళ్ళ పార్ట్ ఆఫ్ లైఫ్ గా దీన్ని పెట్టుకొని ఎవ్రీడే ఒక 1 hour దీన్ని అభ్యసించినట్లయితే వాళ్ళకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం 11వ సందర్భంగా మనం జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్యంగా భారత సంస్కృతిలో భాగమైనటువంటి మన యోగాను ప్రపంచానికే పరిచయం చేసి మన గౌరవ ప్రధానమంత్రి గారు ఐక్యరాజ్య సమితిలోనే ఒకసారి ప్రకటన చేయించి అంతర్జాతీయానికి మన యోగాను పరిచయం చేసి అంతర్జాతీయ యోగా డేగా వారు నిర్వహించేలాగా మనకు చర్యలు తీసుకోవడం జరిగింది. తద్వారా మనం ఈ రోజు గత నెల రోజుల నుంచి మన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం మన పట్టణంలో. దీని నుంచి ప్రజలందరికీ చైతన్యం పరిచి యోగా యొక్క ప్రాముఖ్యతను, దాని యొక్క విశిష్టతను, వైశిష్టతను తెలియజేసి ప్రజలందరినీ ఈ విధంగా నడపడానికి, ఆ వైపుగా నడిపించడానికి మనం ఈ కృషి చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజలందరూ ఈ యోగాను ఒక దైనందిక జీవితంలో భాగంగా తీసుకొని వారందరూ ఆరోగ్యవంతులుగా ఉండి సమాజానికి మరింత ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించాలని ఈ యోగా ద్వారా అందరికి తెలియజేసుకుంటున్నాం. ఈ యోగా కార్యక్రమానికి చేసినటువంటి అందరూ విద్యార్థులకు, అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్, పట్టణ ప్రముఖులకి, గౌరవ ఎమ్మెల్యే గారికి, ఆర్డీఓ మేడం గారికి, మిగతా ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.